ఎల్వి హజరత్ కుమార్ గారు ఎన్నో వేల మందికి కంటి చూపు ప్రసాదించి రోగులకు అత్యాధునిక వైద్యాన్ని అందిస్తున్నారు. నిరుపేదలకు ప్రతిరోజు ఉదయం వైద్య సేవలు ఉచితంగా అందించబడును. వెంటనే సంప్రదించండి. విజేత కంటి వైద్యశాల, కెనరా బ్యాంక్ పక్కన, బాబు ఐస్ క్రీమ్ ఎదురువీధి, బృందావనం, నెల్లూరు. ఇప్పుడు కొత్తగా భారతీయ సిమెంట్స్ 17 సంవత్సరాలుగా కడప జిల్లా ఎర్రగుంట వద్ద 15,000 మంది కుటుంబానికి ఉపాధినిస్తున్నటువంటి భారతీయ సిమెంట్స్ లో కూడా దారుణాది దారుణం ఇది. సో భారతీయ సిమెంట్స్ ఏమైనా నామ్స్ వైలేట్ చేస్తే ప్రభుత్వం నుంచి నోటీస్ ఇస్తే వివరణ ఇస్తుంది. ఏమన్నా సరే ఇబ్బందులు జరుగుతుంటే ప్రభుత్వం దగ్గర నుంచి అడగాలి. కానీ ఇక్కడ ఎంత నిస్సిగ్గుగా పాత బీహార్ తరహా జంగిల్ రాజు అంటారు దీన్ని. భారతీయ సిమెంట్స్ కు సంబంధించి కార్మికులు వెళ్తుంటే వెళ్ళనీయకుండా అడ్డుగా స్థానిక ఎమ్మెల్యే పుత్తా కృష్ణ చైతన్య రెడ్డికి చెందినటువంటి తెలుగుదేశం పార్టీ గూండాలు, తెలుగుదేశం పార్టీ రౌడీలు, తెలుగుదేశం పార్టీ ఉన్మాదులు, తెలుగుదేశం పార్టీకి చెందినటువంటి గంజాయి బ్యాచ్ వీళ్ళు అడ్డుగా టెప్పర్లు ఆపేస్తారు. ఇంకో పక్క భారతీయ సిమెంట్స్ కి రావాల్సినటువంటి లైమ్ స్టోన్ మైనింగ్ ఆపేస్తారు. ఇలా వారం 10 రోజులుగా భారతీయ సిమెంట్స్ కి రావాల్సినటువంటి ముడి ఖనిజాన్ని రానివ్వరు. భారతీయ సిమెంట్స్ కు వస్తున్నటువంటి స్థానిక ఏదైతే కార్మికుల్ని అడ్డుకుంటారు. ఇలా రేయిం పగులు అని తేడా లేకుండా షిఫ్ట్లు వేసుకొని మరి రోడ్లకు అడ్డంగా టిప్పర్లు, లారీలు, ట్రాక్టర్లు పెట్టి దౌర్జన్యకాండ సృష్టిస్తా ఉన్నా సరే సీఎంఓ ఏం మాట్లాడదు, పోలీసు యంత్రాంగం ఏం మాట్లాడదు. శాంతియుతంగా నిరసన తెలిపే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళ మీద కేసులు పెట్టడానికి పోలీస్ శాఖ ముందుంటుంది. కానీ పరిశ్రమల్ని బెదిరించి రౌడీయిజం, గూండాయిజం చలాయించే తెలుగుదేశం పార్టీ గూండాలను అడ్డుకోవడానికి మాత్రం పోలీస్ యంత్రాంగం ఎక్కడా ఉండదు. ఇది రాజకీయ క్రీడ కాకపోతే ఇంకోటి ఏంటి అని అడుగుతా ఉన్నాం. ఇలా రాష్ట్రంలో ఆల్రెడీ ఉన్నటువంటి పరిశ్రమల్ని వరుసగా సిమెంట్ ఫ్యాక్టరీని మొత్తాన్ని బెదిరించాం. అల్ట్రాటెక్ సిమెంట్ ని బెదిరించారు, జువారీ సిమెంట్స్ ని బెదిరించారు, ఎల్ఎన్టీ సిమెంట్స్ ని బెదిరించారు, దాల్మియా సిమెంట్స్ ని బెదిరించారు. ఇక్కడ పల్నాడుకు వస్తే సాగర్ సిమెంట్ ని బెదిరించారు, చెట్టినాడు సిమెంట్స్ ని బెదిరించారు, శ్రీ సిమెంట్స్ ని బెదిరించారు, భవ్య సిమెంట్స్ ని బెదిరించారు. ఇలా రాష్ట్రంలో ఉన్న సిమెంట్ ఫ్యాక్టరీలు మొత్తం వీళ్ళకి కప్పం కట్టకపోతే మీరు ఫ్యాక్టరీ నడుపుకోవడానికి లేదు అన్న ఒక్క దుర్బుద్ధితో ఈ విధంగా బెదిరిస్తూ వచ్చి ఈ రోజు భారతీయ సిమెంట్స్ వార్షిగా 2-3 రోజులుగా ప్లాంట్ లో ఉత్పత్తి కూడా అయిపోయింది. 15,000 మంది ప్రత్యక్ష పరోక్ష ఉద్యోగుల యొక్క జీవితాలు గాల్లో దీపమైపోయాయి. సో ప్లాంట్ లో ఉత్పత్తి ఆగిపోతే వీళ్ళ భవిష్యత్ ఏంటి? సో ఇవేమీ పట్టవు ఈ ప్రభుత్వానికి. వాళ్ళకి కావాల్సింది కేవలం క్యాష్, అదేవిధంగా కక్ష సాధింపు. ఈ విధంగా దుర్మార్గంగా భారతీయ సిమెంట్స్ ను కూడా ఆపేసే పరిస్థితి తీసుకొచ్చారు. సో ఇవి కాకుండా వీళ్ళ ప్రభుత్వ అధికారంలోకి వచ్చిన తర్వాత వీళ్ళకి కప్పం కట్టలేక 12,890 కోట్ల రూపాయల పరిశ్రమలు రాష్ట్రం నుంచి పరుగు ఎంతలా పరిగెత్తాయంటే వెనక్కి కూడా తిరిగి చూడాల. ఎందుకురా అంటే రాష్ట్రంలో వీళ్ళు పరిశ్రమ పెట్టాలన్నా, వీళ్ళకి భూ కేటాయింపులు జరగాలన్నా, వీళ్ళకి సంబంధించినటువంటి పర్మిషన్స్ రావాలన్నా, వీళ్ళ యొక్క తెలుగుదేశం పార్టీ గూండాలు వీళ్ళ మీద దాడి చేయకుండా ఉండాలన్నా సరే రాష్ట్రంలో ఒక పాలసీ నడుస్తా ఉంది. ఆ పాలసీ ఏంట్రా అంటే క్యాష్ సూట్ కేసు, అదేవిధంగా రాజేష్, లోకేష్. క్యాష్ ని సూట్ కేసులో పెట్టి రాజేష్ ద్వారా లోకేష్ కు పంపిస్తే మాత్రమే రాష్ట్రంలో ఉన్న పెట్టుబడులైనా నడిపించుకోగలిగే పరిస్థితి ఉంటుంది, కొత్త పెట్టుబడులైనా పెట్టుకోగలగడానికి అవకాశం ఉంటుంది. లేకపోతే తెలుగుదేశం పార్టీ గూండాలు ఉన్మాదుల్లా దాడుల మీద దాడులు చేసుకుంటూ పోతామన్న రీతిలో రాష్ట్రంలో జరుగుతూ ఉంది. ఒకవైపు మనం గమనిస్తే వీళ్ళకి ముడుపులు చెల్లించలేక, వీళ్ళ యొక్క కప్పాలు కట్టలేక, వీళ్ళ యొక్క ఒత్తులు తట్టుకోలేక రాష్ట్రం నుంచి పారిపోయిన పరిశ్రమలు ఆల్రెడీ ఇవేవైతే ఉన్నాయో వీటిని బెదిరించారు. ఇక పారిపోయిన పరిశ్రమలు చూసుకుంటే టాటా పవర్ ప్రాజెక్ట్స్ అనేది కృష్ణపట్నం దగ్గర కడతాన్న ప్రాజెక్టు పెడతామని కాస్త 6,675 కోట్ల రూపాయల పెట్టుబడి పరుగో కప్పం కట్టలేక. ఇక స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అంటారు, కానీ టాటా పవర్ పారిపోతే ఏ డూయింగ్ బిజినెస్ అనాలో వీళ్ళకే అర్థం కావట్లే. ఇవి కాకుండా అనకాపల్లి జిల్లా రాంబిల్లి మండలం కృష్ణపాలెంలో కోకోకోలా బేవరేజెస్ కి 50.4 ఎకరాల భూమిని వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలో కోకోకోలా బేవరేజెస్ కి కేటాయించాం. వాళ్ళు పనులు కూడా ముందు మొదలు పెట్టాలని చూశారు. కానీ ఇలా ప్రభుత్వం వచ్చాక వీళ్ళకి కప్పాలు కట్టలేక, వీళ్ళ యొక్క బెదిరింపులు భరించలేక కోకోకోలా కూడా పరుగు. అక్కడ తాకుండా ఆజాద్ మొబిలిటీ ప్రాజెక్టుకి శ్రీ సత్యసాయి జిల్లా గుడిపల్లి వద్ద ఆజాద్ ఇండియా మొబిలిటీకి 70.71 ఎకరాలు కేటాయించారు. ఎందుకంటే అంటే వీళ్ళు ఎలక్ట్రానిక్ ఆటోలు, ఎలక్ట్రిక్ కి సంబంధించినటువంటి బస్సులు, ఎలక్ట్రిక్ ట్రక్కులు తయారు చేస్తారు. ఈ పరిశ్రమ కూడా వీళ్ళకి కప్పాలు కట్టలేక, వీళ్ళకి ముడుపులు చెల్లించలేక, వీళ్ళ యొక్క వేధింపులు భరించలేక పరుగు. దీని ద్వారా
దాదాపుగా 1046 కోట్ల రూపాయల ఆదాయం ఆగిపోవడమే కాకుండా 2381 మంది ఉపాధి కూడా పరారైపోయింది. ఇంకా దేశ రక్షణ రంగానికి సంబంధించినటువంటి ప్రాజెక్టును కూడా వీళ్ళ యొక్క ధనదాహానికి వదలట్ల. దేశ రక్షణ రంగానికి సంబంధించి అనంతపురం జిల్లా తిమ్మసముద్రంలో జిన్ఫ్రా ప్రొసెసన్స్ కి కేటాయించినటువంటి 121.5 ఎకరాల భూమిని కూడా వాళ్ళు రద్దు చేసుకుని పారిపోయారు. ఆర్టిలరీ గన్స్ లో వాడేటువంటి ఆర్టిలరీ గన్స్ లో బైమాడ్యూల్ చార్జ్ సిస్టానికి సంబంధించినటువంటి ఫ్యాక్టరీ అది. సో దేశ రక్షణ వ్యవస్థకు వాడతారు జిన్ఫ్రా వాళ్ళు. సో వాళ్ళు కూడా అయ్యా మీ భూమి వద్దు, మీకు మేము కప్పం కట్టేది వద్దు, మీకు మేము ట్యాక్స్ కట్టేది వద్దు, మీ యొక్క వేధింపులు మేము భరించేది వద్దు అని చెప్పి దేశ రక్షణ రంగానికి సంబంధించినటువంటి ఆయుధాలు తయారు చేసే ఫ్యాక్టరీ కూడా పరుగో పరుగు. ఇక జూపిటర్ రెన్యూబుల్ ఎనర్జీకి సంబంధించి అనకాపల్లి జిల్లా రాంబల్లి వద్ద 142 ఎకరాల భూమి పొందారు. దానికి తోడుగా 2700 కోట్ల రూపాయలు పెట్టుబడి పెడతాను. కానీ వీళ్ళకి కప్పం కట్టలేక, వీళ్ళకి ముడుపులు చెల్లించలేక, వీళ్ళ బెదిరింపులు భరించలేక పరుగో పరుగు. ఈ విధంగా రాష్ట్రంలో కొత్త పరిశ్రమలేవి రాట్ల, వీళ్ళకి ముడుపులు చెల్లించలేక. ఉన్న పరిశ్రమలను మాత్రం వాళ్ళ యొక్క తెలుగుదేశం పార్టీకి చెందినటువంటి ఎమ్మెల్యేలు, స్థానిక నాయకులు, నారా లోకేష్ కి సంబంధించినటువంటి వ్యక్తులు వీళ్ళందరూ కూడా కప్పం కట్టాలి, మా చెప్పు చేతుల్లో ఉండాలి, లేకపోతే మీ ఫ్యాక్టరీ యొక్క ప్రొడక్షన్ ఆపేస్తాం, లేకపోతే మీ ఫ్యాక్టరీకి వచ్చేటువంటి ముడి ఖనిజాన్ని ఆపేస్తాం అన్న రీతిలో ఫ్యాక్టరీలను మొత్తాన్ని భయభ్రాంతులకు గురి చేస్తున్నారు. కొత్త ఫ్యాక్టరీలు వీళ్ళు అధికారంలోకి వచ్చిన తర్వాత 23 నెలల్లో 23 లక్షల కోట్ల పెట్టుబడులు అంటూ ఓదరగొట్టారు. వాస్తవంగా చూసుకుంటే వచ్చిన పెట్టుబడులు ఎంతరా అంటే 6500 కోట్ల రూపాయలు మాత్రమే అని చెప్పి పార్లమెంటు సాక్షిగా పరిశ్రమల శాఖ సహాయ మంత్రి వెల్లడిస్తాడు. ఈరోజు పారిశ్రామిక రంగం ఉంది. పారిశ్రామికంగా విధ్వంసం, వినాశనం, సర్వనాశనం చెందింది. ఈరోజు రాష్ట్రంలో పారిశ్రామిక విధ్వంసం జరుగుతా ఉంది. ఎంత దుర్మార్గం అంటే, సో జగన్మోహన్ రెడ్డి గారు గురించి వీళ్ళు మాట్లాడుతూ ఆర్థిక విధ్వంసవేత్త అని చెప్పి పారిశ్రామిక విధ్వంసవేత్త అంటారు. జగన్మోహన్ రెడ్డి గారు 5 ఏళ్ల ప్రభుత్వ హయాములో 1,20,000 కోట్ల రూపాయల పెట్టుబడులు గ్రౌండ్ అయ్యాయి, కానీ పారిశ్రామిక విధ్వంసవేత్త అంటారు. కానీ చంద్రబాబు నాయుడు గారు ఈ 2 ఏళ్ల ప్రభుత్వ హయాంలో 6,500 కోట్ల రూపాయలే పరిశ్రమలే గ్రౌండ్ ఇవ్వడంతో కాకుండా 12,000 కోట్ల రూపాయలు విలువైనటువంటి పరిశ్రమలు పారిపోయాయి. మరి ఎవరు విధ్వంసకారుడు? ఈ రోజు భారతీయ సిమెంట్స్ మీద వీళ్ళు దాడి చేస్తా ఉన్నారు. నేరుగా తెలుగుదేశం పార్టీ గూండాలే దాడి చేసి మమ్మల్ని రౌడీలు అంటారు, మమ్మల్ని గూండాలు అంటారు, మమ్మల్ని గొడ్డల పార్టీ అంటారు. మరి దాడులు చేసి విధ్వంసానికి గురి చేసే వాళ్ళు రౌడీలా, గూండాలా, విధ్వంసకారులా, గొడ్డల పార్టీదారులా అనేది సమాధానం చెప్పాలి చంద్రబాబు నాయుడు గారు. మేము అధికారంలో ఉండగా హెరిటేజ్ సంబంధించినటువంటి ఒక్క చుక్క పాలను కూడా ఎవరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వల్ల ఆపలా. హెరిటేజ్ ఫ్యాక్టరీలో తయారయ్యే ఏ ఒక్క ప్యాకెట్ ని కూడా బయటికి రానియకుండా ఏ ఒక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాడు ఆపలా. యథేచ్ఛగా, స్వేచ్ఛగా హెరిటేజ్ అనేది వ్యాపారం చేసుకోగలిగింది. మరి అంత స్వేచ్ఛగా వ్యాపారం చేయించినా మేం విధ్వంసకారులమా? లేకపోతే ఈ రోజు పరిశ్రమల్ని భయభ్రాంతులకు గురి చేస్తూ అన్ని సిమెంట్ ఫ్యాక్టరీలని కప్పం కట్టకపోతే మిమ్మల్ని చేసుకునేమని చెప్పి ఆఖరికి భారతీయ సిమెంట్స్ లో కూడా ఈ రోజు ప్రొడక్షన్ ఆపేంత దయనీయ స్థితికి తీసుకొచ్చినటువంటి వీళ్ళు రౌడీలా, గూండాలా, విధ్వంసకారులు కాదా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. నిజమైనటువంటి రౌడీలు, గూండాలు, విధ్వంసకారులు, పారిశ్రామిక విధ్వంసకారులు, రాష్ట్రాన్ని సర్వనాశనం చేసేటువంటి వ్యక్తులు ఎవరైనా ఉన్నారు అంటే కేవలం ఈ వెన్నుపోటు పార్టీకి చెందినటువంటి చంద్రబాబు నాయుడు గారితో మొదలు పెట్టుకుని కింది స్థాయి వెన్నుపోటు పార్టీ కార్యకర్త వరకు అందరూ కూడా రాష్ట్రాన్ని సర్వనాశనం చేయడానికి కంకణం కట్టుకున్నటువంటి కంకణదారులు అన్న విషయం దీన్ని బట్టి అర్థమవుతా ఉంది.